అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎన్బి సర్వీస్ చేస్తున్న అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఈరోజు సభ ఏర్పాటు చేసి సభకు వెంకటరెడ్డి గారు అధ్యక్షులు మమ్మల్ని మాతో ఏం పని జరగదో కానీ మాకు మొత్తానికి గౌరవ అధ్యక్షుని పెట్టింది। మాతో ఏమేమి జరుగుతుందో దేవుడు తెలుసు కానీ నేను ట్రేడ్ యూనియన్ నాయకునిగా పనిచేస్తున్నా 25 సంవత్సరాల సంది, ఎమ్మెల్యే కాకముందు ఒక ఎంపీటీసీగా నేను ఫస్ట్ మా ఇంట్రడక్షన్ చెప్తున్నా, మీకు అంత కొత్తలు ఉన్నారు కాబట్టి మా వాళ్ళకంటే అందరు తెలుసు ఇక్కడ చరిత్ర మాది। ఒక ఎంపీటీసీగా, ఒక మండల్ ప్రెసిడెంట్గా, ట్రేడ్ యూనియన్ నాయకులుగా జనార్దన్ రెడ్డి గారు వెంబడి 23-24 సంవత్సరాలు పనిచేసిన పి జనార్దన్ రెడ్డి గారు। ఆ ట్రేడ్ యూనియన్ విషయంలో మేనేజ్మెంట్ రోల్ ఏముంటుంది, కార్మికుల రోల్ ఏముంటుంది, దాని గురించి తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే రీతిలో నేను ఒక 30 నుంచి పైచిల్కు ఇండస్ట్రీస్కు నేషనల్ మల్టీనేషనల్ కంపెనీల గిట్ట ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను। రెడ్డీస్ అడ్డున్నా గిట్ట రెడ్డీస్, ఎల్పి, తోషిబా అటువంటి చిన్న పెద్ద అడిగారు। ఆ విధంగా మీకున్న సమస్యలతోని మా మీద నమ్మకాన్ని, పూర్తి విశ్వాసంతో ఇక్కడ సభ ఏర్పాటు చేసి మమ్మల్ని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మొట్టమొదలు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా। ఈ సభకు అధ్యక్షత వహించిన వెంకటరెడ్డి గారు, సోదరుడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అమీన్పూర్ మండల్ పాండురంగారెడ్డి గారు, వేదికపైన ఆశీలైన సోదరులు, ఈ సభలో ఆశీలైన మహిళామణులు, సోదరులు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మీ మధ్యన ప్రభుత్వం మధ్యన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఒక శాసనసభ్యుడిగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కరించే మార్గం ఉన్నది కాబట్టి తప్పకుండా మీ సమస్యల పట్ల కానీ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి తప్పకుండా నా సర్వీస్ మీకు ఉంటుందని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తా ఉన్నా। మీ సమస్యలన్నీ మాకు తెలియజేయండి, ఎవరి పరిధిలో ఉన్నా కానీ, అధికారుల పరిధిలో ఉన్నా కానీ, లీడర్షిప్ పరిధిలో ఉన్నా కానీ తప్పకుండా నేను పరిష్కరిస్తానని మాటిస్తూ, నాకు ఎక్కువ ఈ సమస్య దీని మీద సబ్జెక్ట్ కొద్దిగా తక్కువ, దీని మీద నాకు ఆర్ఎన్బి వాళ్ళు బాగా గ్రామాల వారీగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్, పీజీ పిహెచ్డి డాక్టర్ కంటే అందుబాటులో దగ్గరుండి సామాన్యులకు సర్వీస్ చేస్తూ ఉంటారు గ్రామాలలో। ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమైనా జరగవచ్చు, అప్పటి పూర్తి గ్రామాలలో మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీకున్న అనుభవం ప్రకారంగా ఆయా ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండి బీదవారికి సర్వీస్ చేస్తూ ఉంటాం। తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని, ప్రతి వింగ్లో ఏ ఒక్కరిని గిట వదలకుండా అందరినీ గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు। 2014లో 13 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత 62 సీట్లు వస్తే ఈ 4.5 సంవత్సరాల కాలము ఈ తెలంగాణ ప్రజలకు, ఈ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు చేసిన సర్వీసు, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ తెలంగాణ ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 88 సీట్లు ఇవ్వడం జరిగింది। 9 నెలల మొదలు అధికారాన్ని గడ్డిపోసలేక పక్కకు వారేసి ఎలక్షన్లకు వెళ్తే ప్రజలు, తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్న లీడర్ ఒకడే మనకు కేసీఆర్ గారని 88 సీట్లు అట్టగట్టి ముఖ్యమంత్రి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది। ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్ర ప్రజల పట్ల అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అన్ని కులాలకు మతాలకు అందరినీ గౌరవిస్తూ వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మనిషికి 1 కిలో బంగారం కంటే గౌరవం ముఖ్యం. 1 కిలో బంగారం కంటే మనిషిని గౌరవం ముఖ్యం. ఆ గౌరవంతోనే ఈ రాష్ట్రాన్ని గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు అడుగులేపిస్తా ఉన్నాడు. అందులో భాగంగా మీ భాగం గిట సీఎం గారికి తెలుసు. మీ సమస్యలన్నీ తప్పకుండా నాకు కొద్దిగా మా పటంచెరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు 55 ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ 5 మంది 10 మంది 15 మంది 5 కోట్లు ఖర్చు పెడతా 10 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. మా వాళ్ళు ఏం చెప్పాలి ఇంటలేదు. ఇప్పుడు పాడుకొని అదే చెప్పుకుంటూ వస్తున్నారు. సమజ 5 కోట్లు 10 కోట్లు మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ గిట 5 కోట్ల కంటే అయితే కావు, కానీ మా సర్పంచ్లు అట్లున్నారు. ఏం చేస్తాం? ఆ గ్రామ పంచాయతీ మెంబర్ అయినా బెంచ్ కార్ వేసుకొని వస్తాం. గ్రామ పంచాయతీ మెంబర్ నామినేషన్ ఎన్నికే బెంచ్ కార్ వేసుకొని వచ్చేస్తుంది. ఏం చెప్పాలి? ఆ విధంగా బాగా టైట్ నడుస్తా ఉన్నది. అక్కడ కూర్చొని సంజాయించి దండం పెడతా ఉన్నాం. వింటలేరు కొడుకులు. ఈ నామినేషన్ లాస్ట్ డేటు ఏం చేస్తారు? ఇక మా దగ్గర భూములని ఎట్లా అయిపోయి అట్లా అయిపోయిన కొడుకులు ఇక వింటనే లేరు. ఆ విధంగా కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంది. లేట్ వచ్చినా మీరు అందరు మన్నించాలి. తప్పకుండా మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యునిగా ఎలవేళలో నేను అందుబాటులో చెప్తూ మీ అందరికి తెలంగాణ మైపాల్ రెడ్డి గారి నాయకత్వం, ఆర్ఎంపీల ఐక్యత, మైపాల్ రెడ్డి గారి నాయకత్వం. గౌరవ అధ్యక్షుడు జిందాబాద్, గౌరవ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జిందాబాద్.